హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏమిటో చూద్దామండి. వేడి వేడి రైస్, పొటాటో ఫ్రై అండ్ ఎమ్మి మునక్కాయ సాంబార్ అండి. మునక్కాయ సాంబార్ తయారీ విధానం చూద్దామా. 150 grams పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. దాన్ని క్లీన్గా 3 to 4 times వాష్ చేసుకున్నాను. దాంట్లో 4 tomatoes, 1 onion, 1 garlic వేసుకున్నాను. దాంట్లో మీకు తగినంత వాటర్ వేసుకుందాము. దాంట్లో పసుపు వేసుకుందాం. ఇప్పుడు ½ స్పూన్ సరిపోతుందండి పసుపు. ఇప్పుడు 3 to 4 విజిల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ పెట్టుకుందామండి. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను 2 మునక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు పొటాటో ఫ్రై చూద్దాము. సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుందండి పొటాటో ఫ్రై. మా కిడ్స్కి చాలా ఇష్టము. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. 4 పొటాటోస్ తీసుకున్నానండి. అది నైస్గా స్లైస్ చేసుకున్నాను. అది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసాను. 3 to 4 spoons వేసాను. పొటాటోస్ వేసాను. దాంట్లో కొంచెం కారం 1 spoon వేసాను నేను. ధనియా పౌడర్ 1 spoon, పసుపు వేసాను ½ spoon, సాల్ట్ వేసాను. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఎంత క్రిస్పీగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. అండ్ సాంబార్ 3 to 4 విజిల్స్ వచ్చిందండి పప్పు. దాన్ని మంచిగా మ్యాష్ చేసుకుందాము. ఇప్పుడు దానికి తగినంత వాటర్ వేసుకున్నాను. 1 tablespoon సాంబార్ పౌడర్, 1 spoon సాల్ట్ వేసుకున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ వాటర్ వేసుకుందాము. మీ పులుపు తగినంత వేసుకోండి. ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ వేసుకుందాము. అంటే మునక్కాయలు ఓన్లీ 2 విజిల్స్ సరిపోతుందండి. లేదంటే మునక్కాయలు మంచిగా మ్యాష్ అయిపోయేలాగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఓన్లీ 2 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిందో పొటాటో ఫ్రై. ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కడాయిలో పోపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. దాన్ని సాంబార్లోకి వేసేద్దాము. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి, సారీ. ఇప్పుడు వేడి వేడి రైస్ చూడండి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు వేడి వేడి అన్నం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాంగో పిక్కల్ అండి. ఇప్పుడు పొటాటో ఫ్రై పెట్టుకుందాము. సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుందండి పొటాటో ఫ్రై విత్ సాంబార్. మాకైతే చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ వేడి వేడి సాంబార్, యమ్మీ టేస్ట్ అండి సాంబార్. ఈ మా బెంగళూరు క్లైమేట్కి దీనికి సూపర్గా ఉండింది లంచ్ మాకు ఈరోజు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.